ఒంగోలు సీతారామపురం కొండపై ఉన్న శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరాముల వారి నగరోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీరామనవమి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న వసంత నవరాత్రుల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. ఈరోజు సాయంత్రం 7 గంటలకు సీతారాముల కళ్యాణం వైభవంగా జరుగుతుందని ఎమ్మెల్యే దామచల జనార్దన్ దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేస్తారని ఈవో రావెళ్ల శివశంకర్ తెలిపారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించాలని కోరారు. ఒంగోలు మామిడిపాలెం కొండ మీద వేయించేసిన శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరగబోతున్నది. తర్వాత అనాదిగా కూడా ఈ సీతాలక్ష్మణ రామచంద్ర స్వామి వారి కొండకి ప్రత్యేకమైన ప్రాశస్త్యం ఉంది. ఆ రోజుల్లో స్వామికి 250 సంవత్సరాల నాడు స్వామివారికి ప్రతిష్ఠ జరిగింది. అక్కడి నుంచి దేదీప్యమానంగా జరుగుతూ వచ్చింది. తర్వాత నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలు జరిగినాయి. అంటే ప్రతి నెల ఉత్సవ కార్యక్రమం, పండుగలు అన్నీ. తర్వాత ప్రత్యేకంగా సప్తాహ్నిక బ్రహ్మోత్సవం జరిగేది. ఈరోజు నగరోత్సవం ఇది 50 సంవత్సరాల కిందట ఇట్లాగా ఈ కార్యక్రమం జరిగిందని చెప్తున్నారు. అలాగే మళ్ళీ పునర్నిర్మించాలని ఈవో గారు ప్రోద్బలంతో, ప్రసన్న గారి ప్రోద్బలంతో, ఈ ఏసీ గారి ప్రోద్బలంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీ కీర్తిశేషులు కవర్త శ్రీనివాసరావు గారి కుటుంబం ముందుకొచ్చి ఈ ఖర్చంతా బరాయించి కార్యక్రమాలు విజయవంతం చేయండి, భక్తులు సహాయ సహకారాలు తీసుకోండి, నీతి నిజాయితీగా ఈవో గారు ముందున్నారు కాబట్టి మీ అందరూ సహకరించి ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయమని రేపు సాయంత్రం జరగబో కళ్యాణానికి సాయంత్రం 7 గంటలకు ప్రారంభం. అందుకలడు లేడు సందేహము వలదు, ఎందెందు వెతికినా శ్రీహరి అందందే కాడన్నట్లు మనకి అనాది కాలం నుంచి ఆ శ్రీమన్నారాయణుడు కొండల మీద భక్తుల సేవ కోసము వెలిసి ఉన్నారు. అందరికీ కూడా జగమంతా ఆయన నిండి ఉన్నాడు. అలాంటి మహానుభావుడి కళ్యాణం జరుగుతోంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి